అమ్మా. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు ఈ వీడియోలో నా ఆఫ్టర్నూన్ టు ఈవినింగ్ స్నాక్ రొటీన్ ని నేను మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ టైం నా ఛానల్ ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. హాయ్ చెనస్యా, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. నీకు మీ పేరెంట్స్ తరపు నుంచి అలాగే మన తెలుగు మమ్ ఫ్యామిలీ తరపు నుంచి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజుల్ని మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. గాడ్ బ్లెస్ యూ డియర్. మన పోపుల డబ్బా అండి. మన అమ్మమ్మలు నానమ్మల టైంలో వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుల్ని ఇందులో దాచుకుంటూ ఉండేవాళ్ళు కదండి. వాళ్ళకు ఆ టైంలో ఇది ఒక బ్యాంక్ లాగా కదా. పిల్లలు డబ్బులు అడిగినప్పుడల్లా ఈ పోపుల డబ్బాల నుంచి తీసిస్తూ ఉంటారు కదండి. మీలో ఎంతమందికి ఇంకా గుర్తుంది? మీరు మీ అమ్మమ్మల్ని కానీ నానమ్మల్ని కానీ డబ్బులు అడిగినప్పుడల్లా పోపుల డబ్బాలో నుంచి తీసివ్వడం, అది ఎంత స్వీట్ మెమరీయో కదా. ఈ పోపుల డబ్బాని లక్ష్మీదేవితో సమానంగా భావిస్తారండి. ఇందులో డబ్బులు వేసుకొని పెట్టుకుంటే ఇంట్లో ఎప్పటికీ డబ్బుకు లోటు ఉండదు అంటారు. కాబట్టి నేనైతే కొంచెం నమ్ముతానండి. అందుకని నేను కొన్ని చేంజ్ అయితే ఇందులో వేసి పెట్టుకుంటాను. అలాగే పోపుల డబ్బాని ఎప్పుడూ కూడా ఖాళీగా ఉంచకూడదండి. ఏదన్నా అయిపోతే అందులో మళ్ళీ ఫిల్ చేసుకొని పెట్టుకుంటూ ఉండాలి. పోపుల డబ్బాని ఖాళీగా ఉంచామంటే ఇంట్లో ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది అంటారు. కాబట్టి నేనైతే పోపుల డబ్బాని ఎప్పుడూ ఖాళీగా ఉంచను. నేను హోల్ గరం మసాలాలు అన్నిటినీ కూడా ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటానండి. ఇలా జిప్ లాక్ కవర్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి. మేము కేరళ వెళ్ళాం కదండి, వయనాడు వెళ్ళినప్పుడు అక్కడి నుంచి తీసుకొని వచ్చాము. కేరళలో మనకి మంచి క్వాలిటీలో గరం మసాలాలు అన్నీ కూడా దొరుకుతాయండి. కానీ రేట్ అయితే కొంచెం ఎక్కువే ఉంటుంది. నేను కొంచెం తక్కువ క్వాంటిటీలోనే అన్నీ తెచ్చుకున్నానండి. అవన్నీ కూడా నేను ఇలా జిప్ లాక్ కవర్స్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకున్నాను. ఇది జాపత్రి అండి, కానీ రేటు కూడా కొంచెం ఎక్కువే ఉంటుంది అక్కడ. అంటే క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది కదండి. ఇది గసగసాలు, మిరియాలు. అసలు మిరియాలు అయితే ఎంత ఘాటు ఉంటాయనండి. ఒక్కటి నోట్లో వేసుకున్నామంటే మనకి ఎంతసేపటి వరకు నోరంతా కూడా అలాగే ఉంటుంది. చాలా కారంగా అట్లా అలాగే ఉంటుంది. అలాగే ఇది స్టారనిస్ అండి. ఇది మరాఠీ మొగ్గ. అసలు ఆ షాప్లోకి మనం ఎంటర్ అయితేనే షాప్ మొత్తం కూడా అసలు మొత్తం ఈ మసాలాల స్మెల్తోనే ఉంటుంది. మెయిన్గా క్వాలిటీనేనండి. అక్కడ క్వాలిటీ బాగుంటుంది కాబట్టి చాలామంది టూరిస్టులు అక్కడికి వెళ్ళినప్పుడు ఈ గరం మసాలాలే ఎక్కువ తెచ్చుకోవడానికి ప్రిఫర్ చేస్తారు. అలాగే టీ పౌడర్ కూడా చాలా బాగుంటుంది అక్కడ. నేను ఎక్కువగా ఇలాచీ అయితే తీసుకొచ్చుకున్నానండి. అలాగే ఈ దాల్చిన చెక్కను చూసారా, కొంచెం వేసినా కూడా దేంట్లో వేస్తే ఆ రెసిపీ ఎంత ఘాటు ఉంటుంది. కాబట్టి నేను కొంచెంగానే యూజ్ చేస్తాను. ఇంకా జాజికాయ అయితే నార్మల్గా మనకు ఇక్కడ షెల్ తీసేసింది దొరుకుతుందండి. కానీ అక్కడైతే విత్ షెల్తోనే దొరుకుతుంది. మనం తెచ్చుకున్న తర్వాత దాన్ని షెల్ని పగలకొట్టి జాజికాయని అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. నేను ఇవన్నీ కూడా నీట్గా ప్యాక్ చేసి, అంటే ప్యాక్ అంటే ఇలా జిప్లాక్ కవర్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటున్నాను. ఈరోజు ఆఫ్టర్నూన్ పడుకోకుండా నేను చేసిన పనులు ఏంటి అంటే మసాలా పౌడర్లు అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. అంటే 15 to 20 days కి సరిపోయేటట్లుగా మసాలా పౌడర్లు ప్రిపేర్ చేసుకున్నాను. ఇవన్నీ కూడా ప్రిపేర్ చేయడానికి నాకు 1 hour అయితే పట్టింది. మార్కెట్ లో కూడా చాలా బ్రాండ్స్ అయితే మనకు దొరుకుతూ ఉంటాయండి. మసాలా పౌడర్స్ అంటే గరం మసాలా కానీ, ధనియా పౌడర్ కానీ, ఇట్లాంటివన్నీ కూడా దొరుకుతూ ఉంటాయి. కానీ అందులో ఏమేమి మిక్స్ చేస్తున్నారు కూడా మనకి తెలియదు కదండి. ఇప్పుడు మనం న్యూస్ లో చూస్తూ ఉన్నాం కదా, అన్ని కూడా కల్తీగానే ఉన్నాయి కదండి. మనం అన్ని అయితే ప్రిపేర్ చేసుకోలేకపోవచ్చు, కానీ మనం చేసుకోగలిగినవి మనం ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు కదండి. కాబట్టి నేనైతే మసాలా పౌడర్స్, ఇంకా సాంబార్ పౌడర్ అని, రసం పౌడర్, ఇట్లాంటివి నాకు తెలిసిన కొన్ని పౌడర్స్ అయితే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. ఇంకా బయట మార్కెట్ లో కొనేదాంతో కంపేర్ చేస్తే మనం ఇంట్లో చేసుకున్నవి టేస్ట్ కూడా బాగుంటాయండి. మనం నీట్ గా చేసుకుంటాం కదా. కాబట్టి ఈ రోజు అయితే 15-20 days కి సరిపోయేటట్టుగా కొన్ని మసాలా పౌడర్లు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అవి మీకు కూడా యూజ్ అవుతాయని ఈ రోజు ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను. ఫస్ట్ నేను గరం మసాలా పౌడర్ని ప్రిపేర్ చేస్తున్నాను. దీనికోసం స్టవ్ పై కడాయి పెట్టుకున్నాను. ఇందులో కొంచెం దాల్చిన చెక్క వేసుకున్నాను. నేను కరెక్ట్ క్వాంటిటీ లాగా వేసుకోవటం లేదండి, నేను అందాజ్గా వేసుకుంటున్నాను అంతే. ఇప్పుడు ఇందులో కొంచెం ఇలాచీ వేసుకున్నాను, అలాగే లవంగాలు వేసుకున్నాను, జాపత్రి వేసుకున్నాను, మిరియాలు వేసుకున్నాను, అలాగే స్టారనిస్ వేసుకున్నాను, మరాఠీ మొగ్గ వేసుకున్నాను, కొంచెం మెంతులు కూడా వేసుకున్నానండి. అంటే ఒక 6 to 7 మెంతులు వేసుకున్నాను. ఇది జాజికాయ అండి. ఇందులో షెల్ తీసేసి
కొంచెం క్రష్ చేసేసి 2 పీసెస్ అయితే వేసుకున్నాను. ఇవి అన్నీ కూడా చాలా ఘాటు ఎక్కువగా ఉన్నాయండి, కాబట్టి కొంచెం క్వాంటిటీతోనే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇది మొత్తం కూడా సిమ్లో పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇది మొత్తం చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకున్నాను. ఇందులో కొంచెం బిర్యానీ ఆకుని తుంచి వేసుకున్నానండి, అలాగే సోంపు వేసుకున్నాను. వీటిని నేను డ్రై రోస్ట్ చేయలేదండి, అలాగే వేసుకొని మొత్తం కూడా బాగా బ్లెండ్ చేస్తున్నాను. ఈ గరం మసాలాని నేను ఓన్లీ నాన్ వెజ్ రెసిపీస్కే యూజ్ చేస్తానండి. మెయిన్గా చికెన్ బిర్యానీకి, మటన్ బిర్యానీకి అయితే చాలా బాగుంటుంది. ఇంకా చికెన్ కర్రీ, మటన్ కర్రీ కానీ, ఫ్రైస్కి, వీటన్నిటికీ కూడా చాలా బాగుంటుందండి. వెజ్ రెసిపీ కోసం చేసే గరం మసాలా డిఫరెంట్గా ఉంటుందండి. అందులో నేను ఎండుమిర్చి, ఇంకా ధనియాలు ఇవన్నీ కూడా వేసి చేస్తాను. ఆ రెసిపీని కూడా నేను ఇంకొక వీడియోలో మీతో షేర్ చేస్తాను. ఈ గరం మసాలాని నేను గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి. ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల ప్రిపేర్ చేసిన రోజు ఎంత ఫ్రెష్గా ఉంటుందో మనం లాస్ట్ వరకు యూజ్ చేసేంత వరకు అంతే ఫ్రెష్గా ఉంటుందండి. కాబట్టి నేను ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటాను దీన్ని. ఇప్పుడు నేను కొరియాండర్ పౌడర్ని ప్రిపేర్ చేస్తున్నానండి. ధనియా పౌడర్ని స్టవ్ పై కడాయి పెట్టుకుని అందులో కొంచెం ధనియాలు వేసుకున్నాను. సిమ్లో వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది, టేస్ట్ కూడా చేంజ్ అయిపోతుందండి. కాబట్టి సిమ్లో పెట్టుకొని కొంచెం లేట్ అయినా స్లోగా వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. మంచి స్మెల్ వస్తుందండి ఇవి మొత్తం కూడా ఫ్రై అయ్యేసరికి. నేను వీటిని డ్రై రోస్ట్ చేసుకున్నాను. స్టవ్ ఆఫ్ చేశాను. ఇది మొత్తం చల్లగా అవ్వాలండి. చల్లగా అయిపోయిన తర్వాతనే మనం బ్లెండర్లో వేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ క్వాంటిటీలో మనం ప్రిపేర్ చేసుకుంటే మనకి 15 days వస్తుందండి. ఈ ధనియా పౌడర్ అయితే నేను బ్లెండర్లో వేసుకున్నాను. మొత్తం కూడా బాగా బ్లెండ్ చేసేసుకోవాలి. నేను చాలా రెసిపీస్లో కొరియాండర్ పౌడర్ని యూజ్ చేస్తాను. మనకి మార్కెట్లో చాలా రకాల కంపెనీలలో దొరుకుతాయండి, కానీ అందులో ఏం మిక్స్ చేస్తారో మనకి తెలియదు కదండి. హెల్త్ కూడా చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి కదా. మనం చాలా సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. అంటే మనం చేసుకోగలిగినంత వరకు మనం ఇలాంటివి చేసుకున్నాము అనుకోండి, మన హెల్త్ కూడా మంచిది కదండి. కాబట్టి నేనైతే నాకు తెలిసినవి మసాలా పౌడర్లు, సాంబార్ పౌడర్లు, గరం మసాలాలు కానీ ఇంకా మిగతా అన్నీ కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. ధనియా పౌడర్ రెడీ అయిందండి. నేను ఈ ధనియా పౌడర్ని కూడా గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటాను. మెయిన్గా ఫ్రైస్లో ఈ ధనియా పౌడర్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఎండ ఎక్కువగా ఉంటే ఇంకా ధనియాలు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో కూడా తీసుకొని ప్లేట్లో వేసుకుని ఎండలో పెట్టుకున్నారు అనుకోండి, ఒక 1 hour బాగా ఎండలో పెట్టుకున్న తర్వాత పౌడర్ చేసేసుకోవచ్చు అండి. మాకు ఇక్కడ ఎండ అసలు లేదండి, బాగా క్లౌడీగా ఉంది కాబట్టి నేను ఇలా మొత్తం డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకుంటున్నాను. ధనియా పౌడర్ అయితే రెడీ అయిపోయిందండి. నేను ఇంకా దీన్ని కూడా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇప్పుడు పెప్పర్ పౌడర్ని ప్రిపేర్ చేస్తున్నాను. స్టవ్ పై కడాయి పెట్టుకొని ఇందులో మిరియాలు వేసుకున్నాను. ఈ మిరియాలను కూడా సిమ్లో పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మిరియాలలో కూడా చాలా కల్తీ అవుతుందండి. అంటే పపియా సీడ్స్ని యాడ్ చేస్తూ ఉన్నారు మిరియాలలో. ఈ బొప్పాయి గింజలు ఉంటాయి కదండి, ఆ బొప్పాయి గింజల్ని ఎండబెట్టేసి ఆ గింజల్ని మిరియాలలో మిక్స్ చేస్తూ ఉన్నారు. అంటే కల్తీ లేనిది ఏదీ లేదండి. ఇప్పుడు ఆ రకంగా ఉంది. నూనెల దగ్గర నుంచి అన్నిట్లో కూడా కల్తీనే కదండి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా మనం చూసుకొని యూజ్ చేయాల్సి ఉంటుంది. మిరియాలు కొంచెం చల్లగైన తర్వాత బ్లెండర్లో వేసుకున్నానండి. ఇప్పుడు వీటిని కూడా బ్లెండ్ చేసేసుకోవాలి. మిరియాల పొడి కూడా రెడీ అయిపోయిందండి. నేను ఈ కంటైనర్లో స్టోర్ చేసుకుంటాను. మా ఇంట్లో మిరియాల పొడి ఎక్కువ యూజ్ చేస్తామండి. ఎక్కువ ఫ్రైస్కి, నాన్ వెజ్కి అయితే ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాము. మిరియాల పొడి కూడా రెడీ అయిపోయింది. ఇంకా ఈ మిరియాల పొడిని కూడా నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాను. ఇప్పుడు నేను సోంపు పొడి చేస్తున్నానండి. దీనికోసం స్టవ్ పై కడాయి పెట్టుకుని ఇందులో కొంచెం సోంపు వేసుకున్నాను. ఈ సోంపుని సిమ్లో పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ సోంపుని మనం చాలా రెసిపీస్లో యూజ్ చేయొచ్చండి. డైరెక్ట్గా యూజ్ చేయొచ్చు, లేదా పౌడర్ చేసుకొని యూజ్ చేయొచ్చు. పౌడర్ చేసుకొని యూజ్ చేస్తే ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది, ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి. ఈ సోంపు పొడిని ఎక్కువగా నేను నాన్ వెజ్ రెసిపీస్లో, అలాగే పన్నీర్, మష్రూమ్ రెసిపీస్లో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాను. నేను ఒకసారి కొంచెం ప్రిపేర్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని ఇంకా అది యూజ్ చేస్తూ ఉంటాను. అలాగే నాన్ వెజ్ ఎప్పుడైనా తిన్నప్పుడు డైజెషన్ ప్రాబ్లం అవుతుంది కదండి, ఆ టైంలో కూడా ఒక స్పూన్ ఈ సోంపు పొడి వేసుకొని నమిలాము అనుకోండి, మనకి డైజెషన్ కూడా బాగా అవుతుంది. కాబట్టి సోంపు పొడి అయితే మా ఇంట్లో ఎప్పుడూ ఉంటుంది.
డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న ఈ సోంపు కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత నేను బ్లెండర్లో వేసుకొని మొత్తం కూడా బ్లెండ్ చేసేసుకుంటున్నాను. సోంపు పొడి కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ఈ సోంపు పొడిని కూడా ఏదైనా బాక్స్లో కానీ కంటైనర్లో పెట్టేసుకొని స్టోర్ చేసుకుంటాను. ఇది నేను ఆచి ఇంగు తీసుకున్నప్పుడు వచ్చిన డబ్బా అండి. నాకు చాలా నచ్చింది. నేను నెక్స్ట్ మళ్ళీ ఈ డబ్బా కోసం ట్రై చేశాను, ఆచి ఇంగు కోసమే. కానీ నేను తీసుకున్నప్పుడే ఉందండి. నెక్స్ట్ మళ్ళీ ప్లాస్టిక్ డబ్బాల్లో సేల్ చేయడం స్టార్ట్ చేశారు. మళ్ళీ నాకైతే దొరకలేదు. నేను చాలా షాప్లో ట్రై చేశాను. అంటే ఇది కొంచెం చిన్నగా క్యూట్గా ఉంది కదండి. ఇలాంటి వాటిలో మనం మసాలా పౌడర్లు వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ ప్లేస్ ఆక్యుపై చేయకుండా ఉంటుంది కదండి. మనం 1 వీక్ లేదా 15 డేస్కి ఇలానే కదా మనం ప్రిపేర్ చేసుకుండేది. కాబట్టి ఇలాంటివి అయితే బాగుంటుందని నేను చాలా షాప్స్లో వెతికానండి. మళ్ళీ నాకైతే దొరకలేదు. ఆ పైన కవర్ తీయడానికి కూడా రాలేదండి. అంటే నార్మల్గా కొంచెం హీట్ మీద పెడితే ఆ కవర్ వచ్చేస్తుంది కదా, ఆ స్టిక్కర్ అనేది వస్తుంది కదని. కానీ ఇది కొంచెం డెలికేట్గా ఉంది, మరి అంత స్ట్రాంగ్ బాక్స్ అయితే కాదండి. అందుకని చెప్పేసి నేను అంత ధైర్యం అయితే చేయలేదు. దీంట్లో అయితే నేను ఒక స్మాల్ స్పూన్ పెట్టేసేసి ఈ సోంపు పొడి అయితే వేసుకుంటాను. ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు కూడా అలా స్పూన్తో కొంచెం నోట్లో వేసేసుకొని ఈ సోంపు పొడి అయితే తింటూ ఉంటాము. అలాగే దీన్ని కర్రీస్లో కూడా యూజ్ చేస్తూ ఉంటాను. నేను గార్లిక్ని కూడా ఇలా పీల్ చేసేసుకొని గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటానండి. నాకు ఇది 1 వీక్ వస్తుంది. అంటే నేను గార్లిక్ని ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను. ఇలా ముందే మనం పీల్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనకు టైం అనేది సేవ్ అవుతుంది కదా. కాబట్టి నేను గార్లిక్ని కూడా పీల్ చేసి పెట్టేస్తాను. ఇది మేథీ పౌడర్ అండి. నేను నిన్న ప్రిపేర్ చేశాను. మెంతుల్ని డ్రై రోస్ట్ చేసేసుకొని పౌడర్ చేసి పెట్టుకున్నాను. పులుసుల్లో వాటిల్లో నేను ఇది యూజ్ చేస్తాను. ఇక్కడ మీకు కనిపిస్తుంది చికెన్ మసాలా పౌడర్, జీరా పౌడర్, అలాగే ఇలాచీ పౌడర్. ఇది చిల్లీ పౌడర్ అండి. చిల్లీ పౌడర్ని కూడా నేను ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకుంటాను. ఆ పక్కన ఉన్నది వచ్చి నేను చూపించలేదు కదా, అది టీ పౌడర్ అండి. మీరు నవ్వుతారేమో అని చెప్పేసి నేను చూపించలేదు. టీ పౌడర్ని కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారా అని. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫ్రెష్గా ఉంటుందని నేను పెట్టుకుంటానండి. అలాగే ఇక్కడ ఈ చిన్న బాక్స్లో కనిపిస్తుంది వచ్చి సొంటి పొడి అండి, డ్రై జింజర్ పౌడర్. అంటే పిల్లలకి ఎప్పుడైనా కోల్డ్ అలా ఉన్నప్పుడు నేను పాలల్లో కల్పిస్తాను. అక్కడ కనిపిస్తుంది ఇందాక ప్రిపేర్ చేసిన సోంపు పొడి. నేను 2:30కి మసాలా పౌడర్స్ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశానండి. అవన్నీ కంప్లీట్ అయ్యేసరికి 3:30 అయింది. ఒక 1 అవర్ అయితే పట్టిందండి. కానీ 1 అవర్ టైం పట్టినా కూడా నాకు 15 to 1 మంత్ వరకు అయితే నాకు టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. నాకు అన్ని మసాలా పౌడర్లు మొత్తం అన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇంకా 2-3 డేస్ తర్వాత ఇంకా సాంబార్ పౌడర్, రసం పౌడర్, ఇంకా వాంగీబాత్ పౌడర్ ఇవన్నీ కూడా నేను ప్రిపేర్ చేస్తాను. ఇప్పుడు ఫస్ట్ ఇల్లు అయితే ఊడ్చేసేస్తానండి. మార్నింగ్ ఆల్రెడీ ఇల్లు ఊడ్చి తుడిచేసేసాము. ఇప్పుడు వచ్చి ఓన్లీ ఇల్లు ఊడ్చేసేస్తాను. ఈవినింగ్ పూజ చేస్తాం కదండి, కాబట్టి ఒకసారి ఇల్లు ఊడ్చేసేస్తాను. ఇవన్నీ కూడా పిల్లలు స్కూల్ నుంచి వచ్చే లోపే కంప్లీట్ చేసేస్తానండి. 4 o'clock కల్లా వచ్చేస్తారు కాబట్టి ఫస్ట్ ఇల్లు ఊడ్చేసి తర్వాత మార్నింగ్ వాష్ చేసిన బట్టలు ఉన్నాయండి, అవి మొత్తం ఆరేసున్నాను కదా, అవి మొత్తం కూడా ఫోల్డ్ చేసి పెట్టాలి. అంటే పిల్లలు వచ్చే లోపలికి నేను కొంచెం ఫ్రీ అయిపోతానండి. పిల్లలతో టైం స్పెండ్ చేయడానికి ఉంటుంది కదండి. లేకపోతే పిల్లలు వచ్చిన తర్వాత ఈ పనులన్నీ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, పిల్లలు కూడా ఇదిగా ఉంటుంది కదా. అందుకని చెప్పి పిల్లలు వచ్చే లోపలికి మ్యాక్సిమం నా పనులు అయితే కంప్లీట్ చేసేస్తాను. ఈరోజు ఏంటోనండి, మార్నింగ్ నుంచి ఫుల్ క్లౌడీనేనండి. చూడండి ఎంత క్లౌడీగా ఉందో. అసలు బట్టలు కూడా అంటే అన్నీ అయితే డ్రై అవ్వలేదండి. కొన్ని డ్రై అయ్యాయి, కొన్ని అయితే అలాగే ఉన్నాయి. కానీ కొంచెం గాలి కూడా ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ఈ గాలికైనా కొంచెం తొందరగా ఆరుతాయేమో చూడాలి. ఇంకా 1/2 hour టైం ఉంది కదండి. కాబట్టి డ్రై అయినంత వరకు నేను ఫోల్డ్ చేసి పెట్టేస్తాను. అసలు బయట క్లైమేట్ చూడండి. ఇప్పుడు టైం 3:30 అయింది. 3:30 అయినట్లుగా ఉందా చూడండి. అసలు నార్మల్గా అయితే ఎంత ఎండగా ఉండేదో ఇప్పుడైతే బాగా మబ్బు పడుతుంది. వర్షం అయితే పడట్లేదండి. ఈవినింగ్ 5 తర్వాత వర్షం అయితే పడుతుంది. ఇప్పుడైతే వర్షం పడేటట్లయితే లేదు, కానీ జస్ట్ క్లౌడీగా ఉందంతే. ఇంకా ఈ బట్టలు కూడా తొందరగా డ్రై అయిపోతే వీటిని ఫోల్డ్ చేసేస్తే మ్యాక్సిమం నా పనులు అయితే ఫినిష్ అయిపోతాయి. ఇప్పుడు టైం ఈవినింగ్ 4 o'clock అయిందండి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసారు. యశుకు 2 days టాలెంట్స్ డే అండి. కాబట్టి స్కూల్ బ్యాగ్ అయితే లేదు, ఓన్లీ లంచ్ బ్యాగ్ ఒకటి తీసుకెళ్తున్నాడు. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఫస్ట్ పాలు కలిపించేస్తానండి.
అలాగే బిస్కెట్స్ కూడా ఇస్తాను. ఆకలితో ఉంటారు కదండి, ఫస్ట్ పాలు తాగేసి బిస్కెట్స్ తినేస్తారు. నేను కొంచెం అంటే పిల్లలు కొంచెం రిలాక్స్ అయిన తర్వాత ఇంకా స్నాక్స్ ఏదైనా ప్రిపేర్ చేసి ఇస్తాను. ఇప్పుడైతే నేను బిస్కెట్స్ అలాగే పాలు అయితే కలిపిచ్చేసాను. నేను హోటల్ మేనేజ్మెంట్ చదివేటప్పుడు హైదరాబాద్లో హాస్టల్లో ఉండేదానండి. ఈవినింగ్ కాలేజ్ నుంచి హాస్టల్కి వెళ్ళిన తర్వాత బాగా ఆకలి అనిపించేది. కానీ మాకు అప్పుడు ఫుడ్ అయితే ఉండేది కదండి, ఓన్లీ టీ ఇచ్చేవాళ్ళు. చాలా పెద్ద పెద్ద గ్లాసులలో అయితే టీ ఇచ్చేవాళ్ళు. ఆ టీలో బిస్కెట్స్ అన్నీ వేసుకొని ఇంకా స్పూన్ వేసేసుకొని తినేవాళ్ళం అండి. అప్పుడు హార్లిక్స్, మిల్క్ బిక్స్ ఇవన్నీ ఉండే కదా, ఆ బిస్కెట్స్ వేసేసుకొని ఇంకా స్పూన్ వేసేసుకొని తినేవాళ్ళం రూమ్మేట్స్ అందరం కలిసి. అది ఇప్పుడు గుర్తుకొచ్చింది. అసలు ఆ డేసే వేరు కదండి, కాలేజ్ డేస్ అన్నీ వేరు కదా. పిల్లల్ని చూస్తుంటే ఇప్పుడు నాకు అది గుర్తుకొచ్చింది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీలు చేశారండి. అందులో 4 ఇడ్లీలు మిగిలాయి. నేను ఆ 4 ఇడ్లీలని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇప్పుడు వాటితో ఈవినింగ్ స్నాక్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. పిల్లలందరికీ పొటాటో వెడ్జెస్ అంటే ఇష్టం కదండి. ఇప్పుడు నేను పొటాటో వెడ్జెస్ లాగా ఇడ్లీలని కట్ చేసి ఇడ్లీ మసాలా ఫ్రై అయితే చేస్తున్నాను. ఇడ్లీలను ఈ రకంగా పొడుగ్గా కట్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకొని ఇందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఆవాలు వేసుకున్నాను, జీలకర్ర వేసుకున్నాను, అలాగే కరివేపాకు వేసుకున్నాను. కరివేపాకుని కొంచెం ఎక్కువ వేసుకోవాలండి, అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. మొత్తం కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఇది మొత్తం కూడా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసుకున్న ఇడ్లీ పీసెస్ వేసుకున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్లోగా మిక్స్ చేసుకోవాలండి. ఇవి విరిగిపోతాయి కదా, కాబట్టి కొంచెం స్లోగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం చిన్న కడాయి అయితే టాస్ చేసుకోవచ్చండి, కాకపోతే ఇది క్యాస్ట్ ఐరన్ది కదా, టాస్ చేయడం కొంచెం కష్టం, కాబట్టి నేను ఇలా మిక్స్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. చూసి వేసుకోవాలండి, ఆల్రెడీ ఇడ్లీలలో కూడా సాల్ట్ ఉంటుంది కదా, కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకున్నాను. అలాగే కొంచెం చిల్లీ పౌడర్ వేసుకున్నాను, సాంబార్ పౌడర్ వేసుకున్నాను. మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో కావాలి అనుకుంటే ఆమ్చూర్ పౌడర్ వేసుకోవచ్చు, లేదా మ్యాగీ మసాలా పౌడర్ ఉంటుంది కదండి, అది వేసుకోవచ్చు. నేనైతే నూడిల్స్ మసాలా పౌడర్ వేసుకుంటున్నాను. నూడిల్స్లో మసాలా పౌడర్ వస్తుంది కదా, ఆ మసాలా పౌడర్ వేస్తున్నాను. దానివల్ల మనకు అంటే ఇది కొంచెం చట్పట్గా ఉంటుంది, కాబట్టి పిల్లలు ఇష్టంగా తింటారు కదా, అందుకని చెప్పి నేను కొంచెం నూడిల్స్ మసాలా పౌడర్ కూడా ఇందులో వేసుకుంటున్నాను. మీకు కావాలి అనుకుంటే ఇడ్లీ పీసెస్ని కొంచెం స్మాల్ పీసెస్గా కూడా కట్ చేసుకోవచ్చు. ఇది మనం పిల్లలకి లంచ్ బాక్స్లోకి ప్యాక్ చేసి ఇవ్వచ్చు, అలాగే ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్నాక్గా కూడా చేసి ఇవ్వచ్చు. ఇప్పుడు ఇందులో నేను నూడిల్స్ మసాలా పౌడర్ని వేసుకుంటున్నాను. మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఆమ్చూర్ పౌడర్ వేసుకున్నా కూడా బాగుంటుందండి, పుల్ల పుల్లగా బాగుంటుంది. నా దగ్గర ఆమ్చూర్ పౌడర్ లేదు కాబట్టి నేను నూడిల్స్ మసాలా పౌడర్ వేసుకున్నాను. ఒక 2 మినిట్స్ ఇలా మనం ఫ్రై చేసేసుకున్నాం అనుకోండి, మనకు ఇది కొంచెం క్రిస్పీగా అవుతుంది. ఎంతో టేస్టీగా ఉండే ఇడ్లీ మసాలా ఫ్రై రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నాతో షేర్ చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా సింపుల్ ఆఫ్టర్నూన్ టు ఈవినింగ్ స్నాక్ రొటీన్ బ్లాగ్. ఎలా ఉంది వీడియో? మీకు నచ్చిందా? ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. మీరు ఈ రకంగా యాక్టివేట్ చేస్తేనే నేను అప్లోడ్ చేసిన న్యూ వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.